పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా, శ్రీలీల హీరోయిన్గా అండ్ దర్శకుడు హరీష్ శంకర్ గారి కలయికలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. సో చాలా కాలం తర్వాత ఈ మూవీ ఒక ఫుల్ లెంత్ షెడ్యూల్కి అయితే రెడీ అయింది. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మనకి పాలిటిక్స్లో బిజీ అయిన తర్వాత ఫుల్ లెంత్ షెడ్యూల్ చేయడం అనేది జరగలేదు. సో మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఫుల్ లెంత్ షెడ్యూల్ని అయితే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. రీసెంట్గానే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో అయితే జాయిన్ అయ్యారు. సో జూన్ 10th నుంచి హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ కాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ సెట్లో అయితే జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్ మొత్తం 30 days పాటు మనకు సాగనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పుష్ప 2తో ఎంత పెద్ద హిట్ కొట్టారో తెలిసిందే. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో నెక్స్ట్ మళ్ళీ ఒక పెద్ద మూవీకి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మనకి ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే హరిహర వీరమల్లు మనకి ప్లానింగ్లో ఉంది కదా. సో హరిహర వీరమల్లు కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మనకి ఓజీ డేట్ ఇచ్చేశారు September 25th అని. సో ఈ 2 మూవీస్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. హరీష్ శంకర్ గారు మనకు తెలిసిందే చాలా ఫాస్ట్గా మూవీస్ అయితే కంప్లీట్ చేస్తారు. సో అనుకున్నట్లుగానే మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతే మనకి నెక్స్ట్ సమ్మర్లో మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకా బాగుంటే డిసెంబర్లోనే మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయకపోయినా సరే మనకి నెక్స్ట్ సమ్మర్ని టార్గెట్ చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మనకి గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ. సో గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే కదా. ఆల్మోస్ట్ మనకి ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఒక కంబ్యాక్ ఇచ్చిన మూవీ, ఒక ఫ్యాన్ హీరోతో చేస్తే ఎలా ఉంటుందని చూపించిన మూవీ. సో ఆల్రెడీ రీమేక్స్ని తన స్టైల్లో మార్చి తీసే హరీష్ శంకర్ గారు ఈ మూవీని ఎలా డీల్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. హరీష్ శంకర్ గారి మ్యాజిక్ మళ్ళీ పనిచేస్తుందా? ఎందుకంటే లాస్ట్ టైం మనకి రవితేజ గారితో ఒక ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగింది మిస్టర్ బచ్చన్తో. సో ఈ మూవీకి తేరీ రీమేక్ అని స్టార్టింగ్లో చెప్పినా సరే ఇప్పుడు మూవీ స్టోరీ కంప్లీట్గా మార్చారు, కొత్తగా మళ్ళీ తీస్తున్నారని చెప్పైతే తెలుస్తుంది. సో దాని ప్రకారం ఈ మూవీ కంప్లీట్గా కొత్తగా ఉండే ఛాన్స్ అయితే ఉంది, తేరీ రీమేక్ కాకపోవచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారైతే ఖచ్చితంగా చెప్పండి. సో ఈరోజు నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్లో రిలీజ్. థ్యాంక్ యూ.